తెలంగాణలో రాబోయేది బీజేపీ ప్రభుత్వమన్నారు బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి. కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీల నేతలు బీజేపీ వైపు చూస్తున్నారని చెప్పారు. అభివృద్ధి పనులు, ప్రజా సమస్యల విషయంలో తమ పార్టీ నేతలు ముఖ్యమంత్రి రేవంత్ ను కలిశారని తెలిపారు. భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలో ఉన్నది. రేపు మూడోసారి కేంద్రంలో అధికారంలోకి వస్తున్నది. ఈ రాష్ట్రంలో అతి త్వరలో ఈ ప్రజలు ఇద్దరిని చూశారు, ఇద్దరు అబద్దాలు చూశారు, ఇద్దరు గుడ్డకు బాణం చూశారు, ఇద్దరితో విసిగి వేశారండి. రేపు భారతీయ జనతా పార్టీ చూస్తున్నారు. అతి త్వరలో భారతీయ జనతా పార్టీ అధికారం రాబోతున్నది. అటువంటి సమయంలో ఎవరైనా మా వైపు చూసి మా వైపు వస్తారు తప్ప మా తరఫు నుంచి ఎవరు ఎటు పోయేటువంటి పరిస్థితి ఉండదు. అది జరగదు. గుర్తుపెట్టుకోండి, భారతీయ జనతా పార్టీ నాయకులు కానీ ఎమ్మెల్యేలు కానీ అంత ఈజీగా వీళ్ళ ట్రాప్లో పడరు. వీళ్ళంతా కూడా డిసిప్లిన్ గా భారతీయ జనతా పార్టీ సోల్జర్స్ గానే ఉన్నారు. అండ్ భారతీయ జనతా పార్టీ అతి త్వరలో అధికారంలోకి వస్తారన్న సంగతి అందరికీ తెలుసు. ఎవరైనా వస్తే ఇతర పార్టీలకు వెళ్ళి మా వైపు చూస్తున్నారు. ఇతర పార్టీలకు వెళ్ళి మేము అనుకుంటే మా వైపు వస్తారు కదా తప్ప మేము ఎప్పుడు కూడా ఎమ్మెల్యేని మా వెంట తెచ్చుకోవాలనేది. ఇప్పుడు మా వైపు కూడా చాలా మంది చూస్తున్నారు, మమ్మల్ని కూడా చాలా మంది కలుస్తున్నారు. కానీ మా హైకమాండ్ ఒకటి అంటుంది, రిజైన్ చేసి రమ్మంటుంది. మేము అట్లా ఇటువంటి కార్యక్రమాలు మా పార్టీ చేయదు. మేము ఎప్పుడైనా ఒకటి చెప్తా ఉన్నాం, రాష్ట్రంలో వీరిద్దరు ఫెయిల్యూర్స్ తర్వాత అతి త్వరలో రేపేమైనా ప్రభుత్వం వచ్చేది ఉంటే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వమే వస్తుంది. కేంద్ర రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి మా వైపు ఎవరైనా చూస్తారు తప్ప ఈ రకంగా అబద్ధ మాటలతోటి ఏదో ఇలాంటి పూట గడపడం కోసం పనిచేసేటువంటి పార్టీల కోసము ఏ నాయకుడు కూడా నెంబర్లాడారు. అలాంటిది దయచేసి స్పెక్యులేషన్స్ కి మీరు అవకాశం ఇవ్వద్దని కోరుకుంటూ ధన్యవాదాలు. భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలో ఉన్నది. రేపు మూడోసారి కేంద్రంలో అధికారంలోకి వస్తున్నది. ఈ